మందిర పరిచర్యలో సమయ పాలన. అంశం ఏమిటి అందరూ చెప్పండి. మందిర పరిచర్యలో సమయ పాలన. గట్టిగా చెప్పాలి. ఏంటి అంశం ఏమిటి? మందిర పరిచర్యలో సమయ పాలన. ఈరోజు గుర్తుపెట్టుకోండి, లేటుగా వచ్చిన వాళ్ళ గురించి నేను ఈ మాటలు చెప్పట్లేదు. మీరు ఆలస్యంగా ఏంటంటే రాజుల్లా రాణిల్లా నడుచుకుని వచ్చారని చెప్పి మీకు ఈ మాట చెప్పట్లేదు. 35వ వచనంలో ఏదైతే ఉందో అది క్రమముగా వస్తుంది కనుక దాంట్లో ఉన్నది మీకు చెప్తున్నా. ఈరోజు లేటుగా వస్తున్నాను పాస్టర్ గారు నా కోసమే చెప్తున్నాడు, ప్రతి ఆదివారం లేటుగా వస్తున్నాను పాస్టర్ గారు నా కోసమే చెప్తున్నాడు అని అనుకుంటే అది నీకే వదిలేస్తున్నా. కానీ 35వ వచనంలో ఏముందో చూద్దాం. మరొకసారి నాతో కలిసి అందరి మాట చెప్పండి. ఉదయమున, గట్టిగా, ఉదయమున యోనాతాను దావీదుతో నిర్ణయము చేసుకొనిన వేళకు ఒక పనివాణ్ణి పిలుచుకొని పొలములోనికి పోయెను. ఇప్పుడు అందరూ చెప్పండి, పొలం అంటే ఏంటి? మీకు చూపించాను 19వ అధ్యాయంలో. పొలము అనగా మీరు దేవుని పొలమై ఉన్నారు అని పోసిన పౌలు గారు తన యొక్క పత్రికలో రాశారు. పొలము అనగా మళ్ళీ మీకు చూపించక్కర్లేదు. పొలం అంటే ఏంటి? దేవుని మందిరం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. యోనాతాను గారంట దావీదు గారితో నిర్ణయించుకున్న కాలం. ఏ కాలము? యోనాతాను గారికి దావీదుకి మధ్యన ఒక కాలం ఉంది, ఒక నిర్ణయించుకున్న కాలం ఉంది. ఏంటా నిర్ణయ కాలం? ఒకసారి అందరిలో చూడండి. ఏంటా నిర్ణయ కాలము? ఇప్పుడు జీవము కలిగిన దేవుని ప్రియ కుమారుడైన యోనాతాను గారు అంటున్నారు, నువ్వు 3 రోజులు పొలములో ఉండు. ఈ 3 రోజులు నిజముగా నా తండ్రి నేను చంపను ఉద్దేశం కలిగి ఉన్నాడో లేదో నేను కనిపెడతానని చెప్పగా ఈ 3 రోజుల్లో ఏం జరిగిందో ఇన్ని నెలలు మనం నేర్చుకున్నాం. ఏంటి? అమావాస్య రోజున బల్ల దగ్గర కూర్చోవటము, ఆ బల్ల దగ్గరికి దావీదు గారు రాకపోవటము, మొదటి రోజున సౌలు గారు ఆగటము, 2వ రోజున యెష్షయి కుమారుడు ఎందుకు రాలేదంటే యోనాతాను ఏమన్నాడు? నేనే ఏంటంటే దావీదుని తన ఇంటి దగ్గర ఏదో బలి ఉందంటే పంపించాను అని అనగానే సౌలు ఏం చేశాడు? అత్యాగ్రహముతో యోనాతానుని ఆకుడు దానికి పుట్టిన కొడుక, నీకు నీ తల్లి మానవుడికి అవమానం కలగాలని చెప్పి యోనాతానుని తిట్టడం, యోనాతాను మీద ఈటె విసరడం, యోనాతాను అత్యాగ్రహంతో పల్ల యొద్ద నుండి లేచి ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. ఇప్పుడంట వినండి, నిర్ణయ కాలమున. ఏ కాలమున? యోనాతాను దావీదు ఇద్దరు ఒక కాలాన్ని నిర్ణయించుకున్నారు కలవడానికి. పొలములో ఈ టైంకి మనము కలుద్దాం, పొలములో ఈ టైంకి నా తండ్రి దగ్గర నుంచి నీకు సమాచారాన్ని ఇస్తాను, నా తండ్రి ఏం చేయను ఉద్దేశించి ఉన్నాడో నీకు తెలియచేస్తానని చెప్పి యోనాతాను అదే రీతిగా దావీదు ఇద్దరు ఒక టైంని పెట్టుకున్నారు. అందుకే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు, ఉదయమున యోనాతాను దావీదుతో చేసుకున్న ఏ కాలము? నిర్ణయ కాలమున పొలములోకి వెళ్ళెను. ఈరోజు ఆత్మీయుడ పొలం అనగా దేవుని యొక్క మందిరం. ఇప్పుడు దేవుడును మనము అనగా ఈ ఎల్సిసి అనబడిన దేవుని యొక్క పరిచర్య, దేవునితో ఒక నిబంధన చేసుకున్నాం, దేవునితో ఒక నిర్ణయ కాలాన్ని పెట్టుకున్నాం. ఏంట కాలము? ప్రభువా 7 గంటల నుండి ఉదయం 7 గంటల నుండి 9:30 గంటల వరకు నీతో ఏం చేస్తాము? మేము గడుపుతామయ్యా, నిన్ను కలుస్తామయ్యా, నిన్ను ఆరాధిస్తామయ్యా, నీ మాటలు వింటామయ్యా అని సంగముగా మనము కలిసి ఈ 2:30 గంటలు నిర్ణయ కాలముగా పెట్టుకున్నాం. అదే 2వ మందిరం ఎప్పుడు? 9:30 నుంచి 12 గంటల వరకు నిర్ణయ కాలము. 3వ మందిర పరిచర్య ఎప్పుడు? 11 గంటల నుండి 1:30 వరకు. 4వ మందిర పరిచర్య ఎప్పుడు? 1 గంట నుండి 3 గంటల వరకు. ఇలాగా ప్రతి మందిరము దావీదు యోనాతాను నిర్ణయ కాలాన్ని నిబంధించుకున్నట్లుగా ప్రతి సంఘము దేవునితో కలవడానికి, దేవుణ్ణి స్తుతించడానికి ఒక నిర్ణయ కాలాన్ని ఏర్పరచుకుంటాం. అవునా కాదా? కానీ ఈరోజు మిమ్మల్ని అడిగాను అనుకో, ఏవండి 8 అయిపోయింది, ఇప్పుడు మీరు దేవుని మందిరానికి వచ్చారేంటి? వాక్యం ప్రారంభమైపోయింది, అయినా మందిరానికి మీరు వస్తున్నారేంటి? ప్రారంభ ప్రార్థనకి లేకుండా పాటల మధ్యలోనూ ఆరాధన మధ్యలోనూ మీకు నచ్చినట్లు వస్తున్నారేంటి అని అడిగాను అనుకో, మీరు చెప్పే షాక్ ఏంటో తెలుసా? అయ్యా పాస్టర్ గారు, రాత్రి నాకు నిద్ర పట్టలేదయ్యా, నా మనసు అసలే బాగాలేదయ్యా, ఒత్తిడయ్యా, ఉదయం అంతా పనులయ్యా, పిల్లల్ని చక్కబెట్టుకోవాలి, మళ్ళీ ఏంటంటే నా భార్యని చక్కబెట్టుకోవాలి, నా భర్తని చక్కబెట్టుకోవాలి, ఇవన్నీ చక్కబెట్టుకొని ఉదయాన్నే 7 గంటలకి నేను ఎలా వచ్చేస్తానయ్యా, ఎంతమందిని చక్కబెట్టుకోవాలా అని ఏదో ఒక కుంటి సాకు చెప్తా. జాగ్రత్తగా వినండి. ఈరోజు అంశం ఏమిటి? మందిర పరిచర్యలో సమయ పాలన.
జాగ్రత్తగా వినండి. యోనాతాను జీవితము ఈరోజు ప్రతి ఆత్మీయుడికి నేర్పించే పాఠం ఏమిటంటే, మందిర పరిచర్యలో ప్రతి ఆదివారము నీకు సమయ పాలన లేకపోతే నీ బ్రతుకున దేవుడు కూడా మార్చలేదు. నీ జీవితాన్ని నీ ప్రార్థన కాదు కదా, ఎంతమంది పరిశుద్ధుల ప్రార్థనైన సేవకుల ప్రార్థనైనా మార్చలేదు. ఇప్పుడు ఒక్కటి చూద్దాం, అసలే యోనాతాను గారి జీవితం ఏంటి, అసలు ఉదయం జరిగింది ఏంటి. ఒకసారి ఇలా చూడండి. ఉదయాన్నే యోనాతాను గారు నిర్ణయ కాలానికి పొలముకి వెళ్ళాడా, నిర్ణయ కాలము దాటక పొలముకి వెళ్ళాడా? గట్టిగా చెప్పాలి. మరొకసారి మాట చదువుదాం, ఒక్క మాట 35. ఉదయమున యోనాతాను దావీదుతో నిర్ణయము చేసుకొనిన వేళకు, ఏ వేళ నిర్ణయము చేసుకొనిన వేళకు ఒక పనివాణ్ణి పిలుచుకొని పొలములోనికి పోయాను. నిర్ణయ కాలానికి వచ్చాడు యోనాతాన్, అనుకున్న టైంకి వచ్చాడు యోనాతాన్. అసలు యోనాతాన్ మీరు అనొచ్చు, రాజబిడ్డండి యోనాతాన్. యోనాతాన్కి ఏముంటుంది? శుభ్రంగా తినటం, పడుకోవటం. రాజుబిడ్డ అండి, అన్ని పనులు పనిగత్తులు చేస్తారు, అన్ని పనులు చేసేస్తారు. ఆయన స్నానం చేసి వస్తే బట్టలు వేసేవాళ్ళు ఒకరు ఉంటారు, ఆయన స్నానం చేస్తే నోట్లో తినిపించేవారు ఒకరు ఉంటారు. ఉదయాన్నే లేచి రాకపోతే ఏంటి? మాకెక్కడ కుదురుతుంది పాస్టర్ గారు? ఉదయాన్నే 7 గంటల మందిరానికి నిర్ణయ కాలమున రావడానికి మాకెక్కడ కుదురుతుంది పాస్టర్ గారు? మేము ఎక్కడో ఒక 10, 15, 20, 25 మైళ్ళ నుంచి మేము రావాలా? మాకు ఆటోలు దొరకవా? మా యొక్క దారులు పోగవా? ఎన్నో కుంటు సాకులు చెప్తాం. కానీ చట్టబద్ధముగా యోనాతాను కుంటు సాకులు చెప్పాలంటే ఎన్ని చెప్తాడో చూద్దాం. మొట్టమొదటిగా శరీరంలో బలము లేదు. ఎవరికి? యోనాతాను గారికి గతించిన రాత్రి శరీరంలో బలం లేదు. ఎందుకు బలము లేదు? అందరూ భోజనము బల్ల దగ్గర భోజనము చేస్తే, అందరూ మాంసాన్ని వారు ఏంటంటే పంచభక్ష పరమన్నాలు తింటే, యోనాతాను గారు రాత్రంతా ఎలా ఉన్నారు? ఉపవాసంతో ధాన్యమును కూడా ముట్టలేదు, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా భోజనపు బల్ల దగ్గర నుండి ఆగ్రహముగా లేచి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయనకి శరీర బలహీనత ఉందా లేదా? చెప్పరేంటండి? శరీర బలహీనత, ఒంటిలో గతించిన రోజంతా ఏమీ లేదు. రెండవదిగా కళ్ళల్లో నిద్ర లేదు. చాలా మంది చెప్పే సాక్ ఏంటి తెలుసా పాస్టర్ గారు? రాత్రంతా మాకు నిద్ర పట్టలేదండి, అందుకే మందిరానికి రాలేకపోయామండి. రాత్రంతా నిద్ర పట్టలేదండి, అందుకే ఏంటంటే ఉదయాన్నే లేచి ప్రార్థన చేయలేకపోయామండి. కళ్ళల్లో యోనాతాను గారికి నిద్ర లేదు. ఎందుకంటే రాత్రంతా దావీదు గురించి బహుగా ఏం చేశాడంట? దుఃఖపడ్డా. ఇప్పుడు ఒక మాట అడుగుతున్నా, ఆహారము తినకపోతే ఉదయానికి శరీరం బలంగా ఉంటుందా? చెప్పండి ఒక మాట. నిన్నటి దినాన భోజనము చేయలేదండి, నిన్న ఉదయం భోజనం చేయలేదండి, నిన్న రాత్రి భోజనం చేయలేదండి, ఈ ఉదయాన్నే మన శరీరం లెగిస్తాదా? లేకదు, బలంగా లేకదు, నీరసంగా ఉండిపోద్ది. యోనాతాను గారికి శారీరక బలహీనత ఉంది, అయినా నిర్ణయ కాలమున ఉదయాన్నే లేచి పొలముకి వెళ్ళాడు. 2, రాత్రంతా యోనాతాను గారికి నిద్ర లేదు. ఎందుకంటే అక్కడ రాయబడి ఉంది, రాత్రంతా యోనాతాను గారు దావీదు గురించి బహు ఏమయ్యాడంట? దుఃఖపడ్డాడు. 3వదిగా మనస్సుకున్న నెమ్మది లేదు. ఈరోజు చాలా మంది మందిరానికి ఎందుకు ఆలస్యపడతారు తెలుసా? ఈరోజు చాలా మంది ఎందుకు మందిరాన్ని మానేస్తారో తెలుసా? ఈరోజు ఎందుకు చాలా మంది ఆదివారం మందిరానికి రారో తెలుసా? పాస్టర్ గారు, నా మనసు బాగలేదండి, నా మనసు అసలు బాగలేదండి, నాకు దేవుని మందిరానికి రావటానికి మనసు లేదండి అంటే యోనాతాను గారి మనసు బాగలేదా రాత్రి? ఎందుకు? ఆ ముందు రోజు తన తండ్రి యోనాతాను అనబడిన కుమారుడి మీద ఏం విసిరాడు? ఈటెని విసిరాడు. తన తల్లి మానాన్ని అవమానపరిచాడు, ఆగడదాని కొడుకని చెప్పాడు. అందరి ముందు రాజకుమారుని అవమానపరిచాడు ముందు రోజు. ఇప్పుడు యోనాతానికి రాత్రి నిద్ర పడతాదా? చెప్పరే. 1 శరీరము ఉపవాసం చేత బలహీనమైంది, 2 కన్నులు కన్నీళ్ళ చేత నిద్రకు దూరమైంది, 3 మనసుకు దినమునంతా, నా ముందు రోజంతా నెమ్మది లేక, నా నాన్న నన్ను ఇంత మాట అన్నాడా, నా తండ్రి నా యొక్క అమ్మ గురించి ఇన్ని మాట్లాడినాడా, నా కన్న తండ్రి నా మీద జావులేని యొక్క ఈటని విసిరాడా అని రాత్రంతా మనసుకేం లేదు, ప్రశాంతత లేదు, ఆఖరికి ప్రాణానికి ఏం లేదా ముందు రోజు? గ్యారంటీ లే. కన్న తండ్రే ఈట ఎత్తి విసిరాలనుకున్నాడే, ఇప్పుడు నా కన్న తండ్రి నన్ను చంపేయాలనుకుంటే నేనంటే ఇష్టపడిన వారు నన్ను చంపేస్తారన్న ప్రాణ భయం. ఇప్పుడు అడుగుతున్నా, ఆ ముందు రోజు యోనాతాను గారు పడుకొని ఉంటాడా? ఆ ముందు రోజు యోనాతాను గారు మనశ్శాంతిగా ఉండుంటాడా? ఆ ముందు రోజు యోనాతాను గారు ప్రశాంతంగా ఉండుంటాడా? లేదు.
శరీరం బలహీనముగా ఉంది, కన్నుల నిద్రమత్తుతో భారముగా ఉన్నది, ఆఖరికి తన మనసు నెమ్మది లేదు, ఆఖరికి తన ప్రాణానికి ఏం లేదంటే ధైర్యము లేదు, ఆ ప్రాణానికి గ్యారెంటీ. అయినా సరే 35వ వచనంలో రాయబడి ఉంది, ఉదయమున యోనాతాను దావీదుతో నిర్ణయము చేసుకునిన వేళకు ఒక పనివాణ్ణి పిలుచుకొని పొలములోకి పోయిన. అది యోనాతాను క్యారెక్టర్ అంటే, అది యోనాతాను యొక్క గొప్పతనం అంటే. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని మందిర పరిచర్యలో సమయ పాలన చేయటానికి వంకలు వెతకండి. ఏంటి, నాకు ముందు రోజు లేట్ అయిపోయిందండి, నైట్ డ్యూటీ చేశానండి, రాత్రంతా నిద్ర లేదండి, ఇలాగండి, రాత్రంతా మనసు బాగాలేదండి, అందుకే మందిరానికి రాలేదండి, నిన్నటి దినాన నన్ను చాలామంది తిట్టారండి, ఆ మనసు గాయమైపోయి మందిరానికి రాలేదండి. ఇలాంటి చిన్న పిల్లల కవులు చెప్పకండి దేవుని మందిర విషయంలో. యోనాతాను జీవితం నీకు నాకు నేర్పే పాఠం ఏంటి తెలుసా? ఉపవాసముతో శరీరము బలహీనమైన, కన్నీళ్లతో కన్నుల నిద్రకి దూరమైన, ఆఖరికి మనసంత భారమైపోయి నలిగిపోయినా యోనాతాను దావీదు చేసుకున్న నిర్ణయ కాలానికి ఉదయాన్నే లేచి ఏం చేశాడంట? పొలానికి వెళ్ళాడు. ఈరోజు దావీదు స్థానంలో నువ్వు నేను ఉంటే, మందిరం ఏముంది లైవ్లో చూద్దాంలే, మందిరం ఏముంది ఇంకో మందిరానికి వెళ్దాంలే, మందిరం ఏముంది ఇంకో దగ్గరికి వెళ్దాంలే అని చెప్పి మనము మందిరాన్ని నిర్లక్ష్యపరిచేవారం. కానీ యోనాతాను చూసారా, ఉదయమున నిర్ణయ కాలమున ఒక చంటోని తీసుకొని పొలములోకి వెళ్ళిపోయాడండి. ఈరోజు ఆత్మీయుడ ఒక్క మాట నిన్ను అడుగుతున్నా, ఈ భక్తి నీకున్నదా? ఈరోజు నువ్వు అడిగే ప్రశ్న ఏమిటో తెలుసా? దేవా, ఎందుకు నేను ఆశీర్వదింపబడట్లేదు? ఎందుకు నేను దీవింపబడట్లేదు? ఎందుకు నా కుటుంబం ఆశీర్వదింపబడట్లేదు? ఎన్ని కార్యాలు చేసినా, ఎన్ని పనులు తలపెట్టినా ఎందుకు నేను ఆశీర్వదింపబడట్లేదంటే, దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది, నా నీతిని నా రాజ్యమును మొదట వెతుకుడి, అప్పుడు అన్నీ మీకేమవును. ఈరోజు నీకు నాకు అన్నీ ఎందుకు అనుగ్రహింపబడట్లేదో తెలుసా? దేవుణ్ణి వెతకవలసిన టైంలో వెతకట్లేదు. దేవుని మందిరానికి ఎందుకు సమయానికి రావట్లేదు అని అంటే ఏదో సాకు. ఈరోజు అడుగుతున్నా, ఆ ఉదయాన్నే దావీదు గారు నిర్ణయించిన కాలానికి గనుక యోనాతాను గారు రాకపోతే ఎవడైనా ఏమన్నా అంటాడా యోనాతాన్ని? యోనాతానికి పోలి సాకులు ఉన్నాయి. ఇప్పుడు దావీదు అడిగాడు అనుకో, దావీదు ఎందుకు రాలేదు? యోనాతాను ఎందుకు రాలేదు? యోనాతాను పొలానికి మనమిద్దరం నిర్ణయించుకున్న టైంకి ఎందుకు రాలేదు యోనాతాను అంటే ఏం చెప్పను దావీదు, నేనంతా నా శరీరము ఉపవాసముతుండిపోయింది, తిండి తినలేదు నీ కోసం, ఉపవాసముతుండిపోయాను, రాత్రంతా ఏడుస్తూ ఉన్నాను, కన్నులు భారం అయిపోయినాయి, మనసు బాలేదు, రాత్రంతా నా తండ్రి గురించి, నా తండ్రి అవమానము గురించి, అందరి ముందు నేను పడిన వేదన గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను, అందుకు తెల్లారి ఏం చేయలేకపోయాను, లేవలేకపోయానని సాకు చెప్పవచ్చు. ఈరోజు ఉదయకాల ప్రార్థన నువ్వు చేస్తున్నావా? తెల్లవారుజాము ప్రార్థన నువ్వు చేస్తున్నావా? అరుణోదయంలో లేచి దేవునికి నువ్వు మొర్ర పెడుతున్నావంటే నీ మనసుకు నువ్వు కొన్ని సాకులు చెప్పుకుంటున్నావు. ఏంటో సాకు? నిన్నంతా ప్రయాణాలు చేసావు కదా, నిన్నంతా చాలా కష్టపడిపోయావు కదా, రాత్రి 1:00 అయిపోయింది కదా, పడుకో. ఈరోజు చేయకపోతే నష్టమేమీ లేదని నీ మనసు ఎన్నిసార్లు నిన్ను ఏంటంటే మభ్యపరచలేదు? నీ మనసు ఎన్నిసార్లు నిన్ను ఆత్మీయతకి దూరము చేయలేదు? ఈరోజు గుర్తుపెట్టుకోండి, యోనాతాను గారు పొలములోకి వెళ్ళకపోయినా అడిగేవాడెవడు లేడు. ఎందుకు? అతనికి చట్టబద్ధమైన ఏంటంటే కారణాలు ఉన్నాయి. కానీ అవన్నీ అధిగమించుకొని నిర్ణయ కాలానికి వెళ్ళాడు గనుకే వాని కడుపును పుట్టిన మెఫీబోషేతును దేవుడు రాజుల భోజు బల్ల దగ్గర కూర్చోబెట్టాడు. ఆమె చెప్పండి. ఆత్మీయుడా, ఈరోజు నీ డ్యూటీకి వెళ్ళాలంటే సమయాన్ని పాటిస్తున్నా, నీ పిల్లల్ని స్కూల్కి పంపించడానికి సమయము పాటిస్తూ ఉన్నా, నువ్వు వేయడానికి సమయము పాటిస్తూ ఉన్నా. ఫ్లైట్ ఒకవేళ 8 గంటల కంటే ఎయిర్పోర్ట్కి తెల్లవారు 5 గంటలకు వెళ్ళిపోతావు. ట్రైన్ అనేది 8 గంటల కంటే 7 గంటలకు వెళ్ళి ఏంటంటే రైల్వే స్టేషన్లో కూర్చుంటావు. కానీ దేవుని మందిరం అంటే నీకు భయము లేదా? దేవుడు నిర్ణయించిన కాలం అంటే నీకు భయము లేదా? ఏంటంటే ఏదో సాకు, నన్ను అడుగుతాడు ఏదో సాకు చెప్పేద్దాం, నిన్న అలాగుంది ఇలాగుంది. బైబిల్లో ఒక్క మాట మనం చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ లేఖన వాక్య భాగము నుండి, పరిశుద్ధ దైవ లేఖన వాక్య భాగము నుండి రోమిలికి రాసిన పత్రిక
దానికంటే ముందు ఒకసారి 104వ కీర్తనకి వెళ్దాం. 104వ కీర్తన, పరిశుద్ధ దైవ లేఖన వాక్య భాగము నుండి 104వ కీర్తన 19వ చరణం. ఈ 2026వ సంవత్సరం, ఈ యొక్క జూలై మాసం, ఈ 7 నెలల్లో ఎన్ని ఆదివారాలు వంకతో దేవుని మందిరాన్ని మానేయలేదు, ఎన్ని ఆదివారాలు వంకలతో దేవుని మందిరాలకి ఏంటంటే ఆలస్యంగా రాలేదు. కానీ ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న మాటని చూడండి. 104వ కీర్తన 19వ చరణం ఏమనుంది? ఋతువులను తెలుపుటకై, ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను, ఆయన చంద్రుని నియమించెను, సూర్యునికి తన అస్తమయ కాలము తెలియును. నాతో కలిసి అందరి మాట చెప్పండి. ఋతువులను తెలుపుటకై, ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను, ఆయన చంద్రుని సూర్యునికి తన అస్తమయ కాలము తెలియును. అందరూ చర్యలో చూడండి. సూర్యుడు ప్రతిరోజు ఒకే టైంకి అస్తమిస్తున్నాడా? నచ్చిన టైంలో అస్తమిస్తున్నాడా? సూర్యుడు ప్రతిరోజు ఉదయాన్నే తెల్లారుతున్నాడా? మధ్యాహ్నం తెల్లారుతున్నాడా? అక్కడ ప్రభు మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? సూర్యునికి తన అస్తమయ కాలము తెలుసు. ఏ టైంకి ఉదయించాలి, ఏ టైంకి అస్తమించాలని ప్రాణము లేని సూర్యునికి తెలుసు. దేవుని నోటి మాట ద్వారా కలిగిన సూర్యుడికి ఈ సమయమందు అస్తమించాలని దేవుడు నియమం పెట్టాడు, ఈ సమయమందు ఉదయించాలని నియమం పెట్టాడు, ఈ సమయానికి బయటికి రావాలని చంద్రుడిగా నాకు నియమం పెట్టాడని చెప్పి ఋతువులను తెలిపే గ్రహాలు, ఋతువులను తెలిపే ఈ యొక్క భూమి, ఈ యొక్క విశ్వమంతా ఒక టైం ప్రకారముగా నడుస్తూ ఉంది, ఒక కాల ప్రకారముగా నడుస్తూ ఉంది. ప్రాణం లేని సూర్యుడికే తెలుసంట ఎప్పుడు అస్తమించాలో. కాలం ఏంటంటే ప్రాణం లేని సూర్యునికి తెలుసంట ఎప్పుడు ఉదయించాలో. కానీ ప్రాణము ఉన్న మనిషికి మాత్రం ఏ సమయానికి దేవుని మందిరానికి వెళ్ళాలి, ఏ రోజున దేవుని మందిరానికి వెళ్ళాలి, ఎన్ని గంటలు దేవుని ఆరాధన చేయాలి అన్నది మాత్రము ప్రాణమున్న మనిషికి ఏమవ్వట్లేదు, తెలియట్లేదు. ఈరోజు దైవ జనాంగమా, ఒక్క ప్రశ్న ఇక్కడ కూర్చున్న మీకు ఒక మాట అడుగుతున్నా. ఈ యొక్క 2026వ సంవత్సరం జూలై మాసమున ఈ ఆదివార పునరుత్థాన ఆరాధనలో ప్రారంభ ప్రార్థనకు ముందుగా, ప్రారంభ ప్రార్థనకే నేను దేవుని సన్నిధానంలో ఉన్నానన్న వాళ్ళ చేతుల పైకెత్తండి. ప్రారంభ ప్రార్థనకి నేను దేవుని మందిరంలో ఉన్నాను, చేతుల పైకెత్తండి. 1 2 3 4 5 6 7 8 9 10 మంది. మరి మిగిలిన వాళ్ళందరూ 11 12, మిగిలిన వాళ్ళందరూ నా ఇష్టం వచ్చినట్టు వెళ్తాను, పాటలు అయ్యాక వెళ్తాను, ఆరాధన అయ్యాక వెళ్తాను, వాక్యం ప్రారంభమయ్యాక వెళ్తాను. నన్ను అడిగేవాడు ఎవడున్నాడు? పాస్టర్ గారు ఒకసారి ఒకవేళ నన్ను అడిగారా, రాత్రి నిద్ర పట్టలేదని చెప్తాను, రాత్రి నైట్ డ్యూటీ అని చెప్తాను, రాత్రి అంతా అదని చెప్తాను, నా కన్నులు భారంగా ఉందని చెప్తాను, నా మనసు బాలేదని చెప్తాను. ఇలాంటి వంకలు వెతుక్కుంటూ నువ్వు ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావన్న సత్యాన్ని మర్చిపోవద్దు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో రాయబడి ఉంది కదా, నా నీతిని, నా రాజ్యమును మొదట వెతకండి. ఎప్పుడు వెతకండి? చూడండి ఒకసారి మాట. పరిశుద్ధ దైవ లేఖన వాక్య భాగం నుండి మత్తయి సువార్త. వంకలు చెప్పకు, దేవునికి కావలసిన వంకలు కాదు. రాత్రంతా మొన్నటి దినమునంతా యోనాతాను మనసు అంత గాయమైపోయినా నిర్ణయ కాలమున పొలములోకి వెళ్ళిన వాడు ఎవరంటే మహనీయుడని యోనాతాను గారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచ్చిన భాగమును చదువుతున్నారు, చాలా జాగ్రత్తగా వినండి. ఏమని రాయబడి ఉంది? కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు మీకు అనుగ్రహింపబడును. చేతులెత్తి ఆమేన్ చెప్పండి. ఎప్పుడు అన్ని నీకు అనుగ్రహింపబడతాయి? ఈ రోజు దేవుని మందిరానికి ఆరాధనకు వస్తున్నావు, ఆదివారం ఎక్కడెక్కడ నుండో వస్తున్నావు, ఆదివారం ఎక్కడెక్కడ నుండో ప్రయాణం చేసి వస్తున్నావు, ఆదివారం ఉదయాన్నే లేచి వస్తున్నావు. కానీ ఈ ఆదివారం నీకు ఏమి ఇవ్వట్లేదు. నీకు కావలసింది ఏమిటి? అప్పులు తీరాలి, నీ కష్టాలు తీరాలి, నీకు ఉద్యోగము కావాలి, నీకు గర్భఫలము కావాలి, నీ జీవితము మారాలి, నీ బ్రతుకు పరివర్తన చెందాలి, నీ కుటుంబంలో నువ్వు అనుకున్నట్లుగా దరిద్రత పోయి ఆశీర్వాదము రావాలి. ఇవన్నీ నీకు కలగాలంటే మొదట నీవు ఏం వెతకాలి? ఆయన రాజ్యాన్ని వెతకాలి. అడుగుతున్నాను, వెతుకుతున్నావా? ప్రభు అంటున్నాడు 104వ కీర్తనలో, సూర్యునికి తెలుసు ఎప్పుడు అస్తమించాలో, అది సమయాన్ని పాటిస్తుంది. కానీ నా ప్రజలు ఏం చేయట్లేదు. ఈరోజు ఒక్క మాట అండి, సూర్యుడు గనుక సమయమును పాటించకపోతే ప్రపంచ స్థితిగతులు ఏమైపోతాయి?
మారిపోతే, చంద్రుడు గనుక సమయాన్ని పాటించకపోతే ప్రపంచం ఏమైపోద్ది, స్థితిగతులు మారిపోతాయి. ఇప్పుడు ప్రకృతి వాటి యొక్క ఏంటంటే కాలాన్ని, నియమాన్ని పాటించకపోతే చూస్తున్నాం కదా. ఇప్పుడు ఎల్లోని ఏంటి, ఈ యొక్క వర్షాకాలంలో బీభత్సమైన ఎండలు ఎందుకో తెలుసా ఏంటి, గ్లోబల్ వార్మింగ్ వలన, ఇక్కడ జరుగుతున్న రేడియేషన్ వలన, జరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ వలన ప్రకృతిలో కలిగిన మార్పు వర్షాకాలం ఈరోజు ఎండాకాలముగా మారిపోయింది. ఈరోజు గుర్తుపెట్టుకోండి, ప్రాణము లేని ప్రతీది ఏం చేస్తుందంట, కాలాన్ని పాటిస్తుంది. కానీ ప్రాణమున్న మట్టి బొమ్మలుగున్న మనం ఏం చేయట్లేదు, కాలం పాటించట్లేదు. అది ఇక్కడే వచ్చేటప్పటికి ఆ దరిద్రం ఏంటో నాకు తెలియదు, కానీ దేవుని దగ్గరకు వచ్చేటప్పటికే మనకి సమయం రాదు. దేవుని దగ్గరకు వచ్చేటప్పటికే మనకి కాలం ఏంటంటే సమయాన్ని పాటించడం రాదు. పిల్లల్ని టైంకి రెడీ చేసి పంపిస్తారు. తంబెయ్యాలంటే ఒక పావు గంట ముందే వెళ్ళిపోయి లైన్లో క్యూలో నిలబడతారు. ఈ బ్యాంకుకి వెళ్ళాలంటే ఏంటంటే 4 గంటలు ముందే వెళ్ళిపోతారు. కానీ మందిరానికి వచ్చేటప్పటికి మాత్రం ఏదో చెప్దాంలే వంక మనస్సును సాటిస్ఫాక్షన్ చేసుకోకండి. ఈరోజు ఇప్పుడు నీ మనసు ఏమంటారు తెలుసా, రే ఇప్పుడు ఈ వాక్యం చెప్పకుండా ఈరోజు మీరు ఎందుకు ఆలస్యంగా వచ్చారని నేను అడిగాను అనుకో, మీరేమంటారు తెలుసా, రాత్రంతా నిద్రలేదు పాస్టర్ గారు, రాత్రంతా మనసు బాగలేదు పాస్టర్ గారు, నిన్నంతా నా మనసు బాగలేదు పాస్టర్ గారు, అందుకే మందిరానికి రాలేదండి, అందుకే సమయానికి రాలేదండి. కానీ యోనా తన వంకలేమని వెతికాడా, అన్ని కారణాలున్న వెతకలేదు. ఇంకొకటి దాన్ని మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి, పరిశుద్ధ దైవ లేఖన వాక్య భాగము నుండి మలాకీ గ్రంథము, పరిశుద్ధ దైవ లేఖన వాక్య భాగము నుండి మలాకీ గ్రంథము. దానికన్నా ముందు ఒకసారి ఇర్మియా గ్రంథముకి వెళ్దాం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము, దాని తర్వాత మలాకీకి వెళ్దాం, క్రమముగా వెళ్దాం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. మీకు ఎప్పుడు చూపించలేని వచనాలని మీకు చూపిస్తా ఉన్నా. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం ఏమనుంది, ఆకాశములకెగురు శంకుబుడ్డి కొంగ అయినను తన కాలము నెరుగును, తెల్లగువ్వయు మంగళ కత్తి పిట్టయు ఓదేరునకు తాము రావలసిన కాలము ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. ఒకటి, ప్రాణం లేని సూర్యుడు చంద్రుడు కాలాన్ని పాటిస్తున్నారంట, ప్రభు చెప్తున్నాడు. 2, ఏ పక్షి అంట, మొదటిగా శంకుబుడ్డి కొంగ అయినను, తర్వాత తెల్లగువ్వ మంగళ కత్తి పిట్ట ఓదేరు కొరకు తాము రావలసిన కాలముని ఏం చేయను. పక్షులకు తెలుసంటే ఏ కాలాన్ని రావాలో, పక్షులకు తెలుసంటే ఏ టైంలో రావాలో. ఇప్పుడు కొంగలు ఉంటాయి, ఇప్పుడు ఏంటంటే తొలకరి కదా, ఈరోజు ఏంటంటే తొలకరి దాల్వా అని అంటాం. ఏంటి, మనం పొలం చేసేటప్పుడు తొలకరిన ఏం చేస్తాయి, ఎక్కడెక్కడో ఉన్న కొంగలు, నత్తగుట్టులని, ఆ కొంగలని, ఈ కొంగలని, ఎక్కడెక్కడో ఉన్నవన్నీ వచ్చి ఎక్కడ ఉంటాయి, చీలు ఉంటాయి. వాటికి తెలుసంట ఈ కాలమని, ఈ తొలకరిని మేము రావాలి, ఈ దాల్వాని మేము రావాలి, ఈ సమయానికి మేము రావాలి, ఈ సమయానికి మేము కుయ్యాలని చెప్పి వాటికి కాలము తెలుసు. అమ్మ ఒక మాట అడుగుతున్నా, మనం అందరము పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళమే. ఇప్పుడు కోడి ఉంటుంది, మిట్ట మధ్యాహ్నం 12-1 గంటకి ఏ కోడైనా కోతాదా చెప్పండి? ఎందుకు కుయ్యదు? దానికి తెలుసు కాలం, ఎప్పుడు కుయ్యాలి, తెల్లవారుతున్నప్పుడు నేను కుయ్యాలి. ఇప్పుడు పక్షులు కిచకిచలు ఆడుతూ ఉంటాయి తెల్లవారున, అవి మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఆడతాయా? ఇప్పుడు పక్షులకు తెలుసండి వాటి కాలం, మేము ఎప్పుడు కుయ్యాలా, ఎప్పుడు రావాలా, ఏం చేయాలా. కానీ ప్రభు అంటున్నాడు, వాటికైనా జ్ఞానం ఉంది, అవి తమ కాలమును ఎరుగుతున్నాయి, కానీ నా ప్రజలేమే ఎరగట్లేదు. ఈరోజు సిగ్గుపడాలండి మాటలు బట్టి. ప్రభు నీకంటే సూర్యుని మెచ్చుకుంటున్నాడు, ప్రభువు నీకంటే చంద్రుని మెచ్చుకుంటున్నాడు, ప్రభువు నీకంటే ఆ నత్త కొట్టులను, కొంగలను, ఆ పెట్టలను మెచ్చుకుంటున్నాడు. ప్రభువా, నీ స్వరూపమందు చేయబడిన నాక మెప్పు లేదే అని సిగ్గుపడాలి. ఈ వాక్యమును బట్టి ప్రతి దానికి కాలము తెలుసయ్యా, ప్రతి దానికి సమయము తెలుసయ్యా. కానీ నీ బిడ్డనైనా నాకేం తెలియదు. ఈరోజు ఆదివారము, నేను మందిరంలో ఉండాలని ఎంతమందికి తెలుసు? మళ్ళీ ఒక ప్రశ్న మీ అందరికీ వేస్తున్నా. ఈ 2026 7 నెలలు ముగియబోతున్నాయి, ఇంకొక వారం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు అడుగుతున్నా, ఈ 7 నెలల్లో ఒక్క ఆదివారము కూడా నేను దేవుని మందిరాన్ని మానలేదన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. ఎక్కడైనా వెరీ గుడ్.
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 14 మంది. మిగిలిన వాళ్ళు మీరు చెప్పే షాక్ ఏంటో తెలుసా? లేవలేకపోయానయ్యా, బలహీనమైపోయానయ్యా, ఒళ్ళు సహకరించలేదయ్యా, ఒళ్ళు బలహీనమైపోయిందయ్యా. కానీ ఒక్కసారి యోనాతాను చూడండి ప్రియులారా. ఈరోజు ఇంకొక మాట మనం ముందుకెళ్ళి మనం చదువుకుందాం. ఈ ఎక్లెసియాస్టికస్ ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం ఏంటి? ఈ యొక్క సూర్యునికి చంద్రునికి కాలము తెలుసంట, తర్వాత పక్షులన్నిటికీ కాలము తెలుసంట. ఇప్పుడు ఎవరికి తెలుసు? ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచన భాగమును చదువుతున్నారు చూడండి. ఏమనుంది? ప్రతిదానికి సమయము కలదు, ప్రతిదానికి సమయము కలదు కలదు, ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు, పుట్టుటకు చచ్చుటకు సమయము కలదు, నాటుటకు నాటబడినది పెరికి వేయుటకు చంపుటకు బాగు చేయుటకు. చాలండి చాలండి. ఏంటి? ప్రతి దానికి ఏం కలదు? ఈ భూమి మీద ఉన్న ప్రతి దానికి సమయం కలదు. స్కూల్కి వెళ్ళడానికి సమయం కలదు, కాలేజీకి వెళ్ళడానికి సమయం కలదు, తర్వాత డ్యూటీకి వెళ్ళడానికి సమయం కలదు, కిరాయిలకి వెళ్ళడానికి సమయం కలదు, అన్నిటికి సమయము కలదు. కానీ ఈ భూమి మీద సమయము కలగనిది ఏదో తెలుసా? ఎర్రిదేదో తెలుసా? మందిరమే క్రైస్తవుడికి. ప్రతి దానికి సమయము కలదు, ప్రతి దానికి కాలము కలదు. కానీ దేవుడి మందిరానికి ఏముండదు? కాలము. అది నీకు ఆశీర్వాదం అనుకుంటున్నావా? ఆ మాటను మర్చిపోవద్దు. నా నీతిని, నా రాజ్యమును ఎప్పుడు వెతుకు? ఫస్ట్ బెస్ట్ టైం నాకి, సరైన టైం నాకి, అప్పుడు అన్నీ నువ్వు కోరుకునేవి ఏం చేస్తాను? నీకు అనుగ్రహిస్తాను. ఈరోజు ఆత్మీయుడా ఒకడు గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనం ఆత్మీయంగా మందిరంకి వస్తున్నాం, విశ్వాసులుగా ఆదివారం ఆరాధనలో పాలు పంపులు పొందుతున్నాం, ఆరాధన చేస్తున్నాం, వాక్యం వింటున్నా, ప్రభు బలలో ఉంటున్నాం, ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో తిరిగి వెళ్తున్నా. ఎందుకు మన బ్రతుకులు ఆశీర్వదింపబడట్లేదండి? ఒక ప్రశ్న నీకేస్తున్నా, నీకు కాలము ఉన్నదా? సమయము పాటించే కాలము నీకున్నదా? యోనాతాను శరీరం ఉపవాసముతో బలహీనమైంది. యోనాతాను కన్నులు ఏంటంటే కన్నీళ్లతో భారమైపోయి నిద్ర లేకుండా ఉన్నాయి. యోనాతాను మనసు గాయమైపోయి ఉంది. అయినా నిర్ణయించిన కాలానికి ఉదయాన్నే ఏం చేశాడంట? పొలంలోకి వచ్చాడు. అందుకే యోనాతాను కొడుకుని, కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఇప్పుడు మలాకీ గ్రంథానికి వెళ్దాం. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు బుక్ ఆఫ్ మలాకీ చాప్టర్ 1 వర్స్ 8. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము ఆఖరి పుస్తకం, పాత నిబంధన గ్రంథములో ఆఖరి పుస్తకం మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం ఏమనుంది? గుడ్డి దానిని తీసుకుని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? అది నీకు దోషము కాదా? కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. ఏంటంట? వినండి. ఈ మలాకీ గ్రంథం అంతా దేవునికి ఇశ్రాయేలీయుల మధ్యన జరుగుతున్న వాగ్వాదం. ఇప్పుడు ప్రభు అక్కడ అసలు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలీలంట కుంటిదాన్ని, ఇశ్రాయేలీలంట అక్కడేమో ఇంకేమో రాయబడి ఉంది, రోగము గలదానిని, తర్వాత ఏంటంటే దోషము గలదానిని దేవుడు కట్టుకొచ్చి ఇచ్చేస్తున్నారంట. ఎలాగిస్తున్నారు? దేవునికి ఎప్పుడు ఇవ్వాల్సింది ఏంటి? శ్రేష్టమైనది ఇవ్వాలి, మేలైనది ఇవ్వాలి, మిక్కిలి ఏదైతే ది బెస్టో ఆ బెస్ట్ దేవునికి ఇవ్వాలి. కానీ మలాకీ గ్రంథంకి వచ్చేటప్పటికి, మలాకీ ప్రవక్త యొక్క కాలంలో ఇశ్రాయేలీలు అందరూ ఏదైతే రోగం అయిపోయిందో, ఏదైతే జబ్బు పడిపోయిందో, ఏదైతే కుంటి పడిపోయిందో, ఇంకా ఏదైతే వారికి లాభము తెచ్చిపెట్టదో, దాన్ని నమ్మినా ఏదైతే ఉపయోగపడదో అది పట్టుకొచ్చి ఎవరికి ఇచ్చేస్తున్నారంట? దేవుడి మందిరములు ఇచ్చేస్తున్నారంట. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఓయ్ ఓ మాట నేను అడుగుతున్నా, నాకు సమాధానమే. ఏంటా మాట అంటే, ఇలాంటి కుంటి దానిని, ఇలాంటి జబ్బు గల దానిని, ఇలాంటి దోషము గల దానిని నీ పై అధికారికి గనుక తీసుకెళ్తే అతడు అంగీకరిస్తాడా? అక్కడేమనుంది? అతడు పై అధికారి నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా. ఒకసారి జాగ్రత్తగా నేను ప్రియ, సాధారణంగా నువ్వు అనుకో, ఒక కుంటి కోడినో ఒక గుడ్డి దాన్నో ఏదో ఒకటి దేవునికి నువ్వు ఇచ్చేది ఏదైనా, నీకు ఏదైతే పనికిరాదో అది పట్టుకొచ్చి మనం దేవునికి ఇస్తాం. మన జీవితంలో ఆత్మీయులుగా మనకు కూడా ఏంటంటే, ఏదైతే మనకు ఉపయోగపడదో అది మనం దేవునికి ఇస్తాం. ది బెస్ట్ అనేది ఎప్పుడు మనం దేవునికి ఇవ్వం. ఇప్పుడు ఒక మాట,
కుంటిదాన్ని, జబ్బు గలదాన్ని, దోషము గలదాన్ని పట్టుకెళ్ళి పై అధికారికి ఇచ్చి నా పైన దయ చూపండి అంటే ఆయన దయ చూపుతాడా? చెప్పండి. ఆయన కరుణిస్తాడా? ఎందుకు కరుణించడు? నువ్వు శ్రేష్టమైనది నువ్వు నాకు ఇవ్వలేదు. అప్పుడు చాలామంది ఏంటంటే ఆ పని ఈ పని అవ్వడానికి ఏదోటి ఇస్తూ ఉంటారు. ఏంటి? ఆ కూరలు వండడం అని, లేకపోతే అది వండడం అని, ఆ గిఫ్ట్ ఇవ్వడం అని, బండి ఇవ్వడం అని, లేదా కోడిని ఇవ్వడం అని, ఇలాగేదో ఏదో ఫేవరబుల్గా అధికారుల చేత చేయించుకోవడానికి ఏదో ఇస్తూ ఉంటా. ఇప్పుడు నువ్వు పై అధికారికి ది బెస్ట్ కానిది ఇస్తే అతడు అంగీకరిస్తాడా అని ప్రభు సైన్యములకు అధిపతికి యెహోవా అడుగుచున్నాడని అనాది కాలంలో ఏంటంటే దేవుని మందిరంలోకి వచ్చి అర్పణల గురించి అక్కడ మాట్లాడుతున్నా. కానీ నేను అడిగేది ఏమిటంటే నీ అధికారికి బెస్ట్ టైం నువ్వు ఇవ్వలేదు. నీ ఉద్యోగ సమయం ఎంతంటే ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు, అది నీ బెస్ట్ టైం. ఇప్పుడు నీ పై అధికారికి 8 గంటలు కష్టపడవలసిన నీవు ఎన్ని గంటలు? 2 గంటలే కష్టపడుతున్నావు. ఆయన నిన్ను అంగీకరిస్తాడా? చెప్పరేంటండి? కాలేజీకి 8 గంటలకి వెళ్ళాలి, సాయంత్రం 5 గంటలకు బయటికి రావాలి. నువ్వు 1 గంటకి కాలేజీకి వెళ్ళావు, ప్రిన్సిపల్ నిన్ను అంగీకరిస్తాడా? చెప్పరే. ఈ లోకంలో ఉన్న వారందరూ ది బెస్ట్ కావాలనుకుంటారు కదా, కానీ మన దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి మరి ఎందుకు బెస్ట్ ఇవ్వం? ఈ లోకంలో ప్రతి వారికి బెస్ట్ టైం ఇస్తాం, భార్యకి బెస్ట్ టైం ఇస్తాం, కుటుంబానికి బెస్ట్ టైం ఇస్తాం, ఉద్యోగానికి బెస్ట్ ఇస్తాం. కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ముష్టిగా 1 గంటనికి పడేస్తాం, ముష్టిగా 1 అరగంటనికి పడేస్తాం, ముష్టిగా ఆరాధన మధ్యలో వచ్చి ప్రభా తీసుకో, ఈ సమయం, ఈ కొద్ది సమయం నీతో గడిపానులే అని సంతోషపడి వెళ్ళిపోతూ ఉంటాం. ఇన్ని సంవత్సరాలలో 1-2 వారాలు మాత్రమే మానేశాను అని గర్వంగా మనం చెప్పుకుంటాం. కానీ ఇక్కడ అడుగుతున్నాడు సైన్యములకు అధిపతికి యెహోవా, నీ పై అధికారి వాటిని అంగీకరిస్తాడా? నేను ఉద్యోగంలో పెట్టుకున్న వాడు వాటిని అంగీకరిస్తాడా? నేను స్కూల్ కాలేజీలో జాయిన్ చేసిన వాడు నేను అంగీకరిస్తాడా? వాళ్ళు అంగీకరించాడు కదా, మరి నేను ఎలాగ అంగీకరిస్తాను? ఈరోజు ఆత్మీయులందరికీ ఒక మాట చెప్తున్నాను ప్రియులారా, దేవుని మందిర పరిచర్య విషయంలో మనకేముండాలి? గట్టిగా చెప్పాలి. మనకేముండాలి? సమయ పాలన అనేది ఉండాలి. నీకు నచ్చిన టైంకి రా, ఎవడు నిన్ను అడగడు. నీకు నచ్చిన టైంకి రా, నిన్నెవడు శిక్షించడు. నీకు నచ్చిన టైంకి రా, నిన్నెవడు ఇబ్బంది పెట్టడు. కానీ నువ్వే కోల్పోతున్నావన్నీ. సమయ పాలన లేకపోతే జీతము రాదు కదా, సమయ పాలన లేకపోతే చదువు రాదు కదా, సమయ పాలన లేకపోతే ఆశీర్వాదం ఎలా వస్తుందని అనుకుంటున్నావు ఆత్మీయుడా? ఈరోజు చిన్న పిల్లలు ఇతికే వంకలు మాత్రం వెతక్కు. యోనాతాను వంకలు ఎతకలేదు, నిర్ణయ కాలానికి వెళ్ళిపోయాడంతే. అలా బైబిల్లో కొంతమందిని చూపించి నేను ముగించి వేస్తాను. పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 22వ అధ్యాయము, పరిశుద్ధ దైవ లేఖన వాక్య భాగము నుండి ఆదికాండము 22వ అధ్యాయము మొదటి వచ్చిన భాగమును దయతో మనము చదువుకుందామా? ఆదికాండము 22వ అధ్యాయము, ఆదికాండము 22వ అధ్యాయము మొదటి వచ్చిన ఏమని? ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన నీకు ఒక్కడైనను నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పని వారిలో 2 తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి. ఒకసారి చూడండి, ఇది ఒక న్యూ వెర్షన్లో చూద్దాం, ఒక కొత్త కోణంలో చూద్దాం. వినండి. దేవుడిని యెహోవా ఇలాంటి శనివారం రోజున, నిన్నటి దినము శనివారం రోజున అబ్రహాముకు ప్రత్యక్షమై అబ్రహామా అని పిలిచాడు. వెంటనే అబ్రహాం ఏమన్నాడు? చిత్తం ప్రభువా, చెప్పు ప్రభు, నన్ను ఏం చేయమంటావు ప్రభు అంటే, అబ్రహామా నీ ఒక్కగానొక్క కుమారుని నువ్వు ప్రేమించు ఇస్సాకును మోరియా అనబడిన ప్రాంతంలో ఒక పర్వతం మీద నువ్వు నాకేమి ఇవ్వాలి? బలి ఇవ్వాలి అని అనగానే ఏమైనా మాట్లాడాడు అబ్రహాం గారు? మాట్లాడలేదు. ఇప్పుడు ఒక మాట, ఆ రాత్రి అబ్రహాం గారు పడుకొని ఉంటాడా? చెప్పండి. తన భార్య అయిన శారాకు తెలియదు ఏమని, నా కొడుకుని తీసుకెళ్ళి లేక 99 ఏళ్లలో పుట్టిన నా కొడుకుని తీసుకెళ్ళి ఇప్పుడు యొక్క అబ్రహాము రేపటి దినాన ఆ పర్వతం మీద ఏంటంటే నా దేవునికి బలి అర్పించబోతున్నాడని శారమ్మకు తెలియదు. ఎవరితో మాట్లాడాడు దేవుడు? సింగిల్గా అబ్రహాముతో మాట్లాడాడు. ఇప్పుడు అబ్రహాముతో మాట్లాడాక అబ్రహాం ఏం మాట్లాడాడు? ఇప్పుడు అబ్రహాం ఇంటికి వెళ్ళాడండి. అబ్రహాము మనసుగా ఉందా?
తన బిడ్డను చూసేటప్పుడు మనసులో రోదన, ఎదిగిన బిడ్డను చూసినప్పుడు మనసులో రోదన, తను ప్రేమించిన బిడ్డను చూసినప్పుడు రేపే బిడ్డ నాతో ఉండడే, రేపటి దినం నీ బిడ్డ నాతో ఆడుకోడే, రేపటి దినం నీ బిడ్డ నన్ను ముద్దాడడే, రేపటి దినం నీ బిడ్డ నాతో కలిసి ఉండడే అని చెప్పి ఆ రాత్రంతా అబ్రహాము గారు నిద్రపోయి ఉండుంటాడా? ఈరోజు బిడ్డలారా ఒక్క మాట, నీ కూతురు కానీ నీ కొడుకు కానీ రేపటి రోజున హాస్టల్కి వెళ్తానంటే నీకు నిద్ర పట్టి ఆడట్లేదే, కళ్ళల్లో కన్నీళ్ళు ఆగట్లేదే. ఈరోజు నీ యొక్క భార్య కానీ నీ యొక్క కుటుంబీకుడు కానీ దేశంలో వదిలి ప్రాంతం వదిలి దూర దేశము వెళ్ళి మళ్ళీ 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో తిరిగి వస్తాడని తెలిసి కూడా నువ్వు వారి కోసం నిద్ర పట్టలేని ఎన్నో రాత్రులు గడిపావే. ఇంకా రేపటి దినమున నా బిడ్డ నాతో ఉండడు, నీ చచ్చిపోతాడు, ఆఖరికి దేహము కూడా మిగలదు, దహన బలి అర్పించేసి బూడిదైపోతాడు అన్న కన్న తండ్రి రాత్రి పడుకుంటాడా? గట్టిగా చెప్పండి సమాధానం. పడుకోడు. కానీ తెల్లవారి ఏం చేశాడంట? అక్కడ ఉంది కదా, ఎప్పుడు లేచాడు? తెల్లవారా మధ్యాహ్నమా? ఇప్పుడు ఒకవేళ మనోడు ఆలస్యం చేసి దేవుడు చెప్పిన కాలాన్ని, దేవుడు చెప్పిన సమయాన్ని ఆలస్యం చేశాడు అనుకో, దేవుడు అడిగాడానికి, అబ్రహాము ఎందుకు రాలేదు మొరియా ప్రాంతానికి, ఎందుకు రాలేదు నేను చూపించిన ప్రాంతానికి? ఎక్కడ ప్రభువా? పెంచుకుని 99-100 సంవత్సరాలకు పుట్టిన బిడ్డ చచ్చిపోతాడంటే రాత్రి నిద్ర పట్టలేదు ప్రభువా, రాత్రి మనసు బాలేదు ప్రభువా, రాత్రి మనసంతా గాయమైపోయింది ప్రభువా, ఉదయాన్నే లేవలేకపోయాను ప్రభువా అని సాకు చెప్పొచ్చు. ఎవరు అదే మరి ఎవరు? కంచేపాడా? ఏమన్నది? నాతో కలిసి అందరి మాట చెప్పిన 3వ వచనం, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. చేతులెత్తి ఆమేన్ చెప్పండి. అది కదండి కాలం అంటే, అది కదండి సమయ పాలన అంటే. దేవుడు చెప్పిన సమయానికి గుండెల్లో ఎంత వేదన ఉన్నా, కళ్ళ ముందున్న బిడ్డ దహనమైపోతున్నా, కళ్ళ ముందున్న బిడ్డ నరికివేయబడుతూ ఉన్నా, దేవుడు నిర్ణయించిన కాలమునికి అబ్రహాము తెల్లవారునే లేచి తన కొడుకుని తన పనివారిని తీసుకొని గాడిదకు గంత కట్టి వెళ్ళాడు. గనికి అబ్రహాము సంతానాన్ని ఇస్సాకరేణులా నా దేవుడు ఆశీర్వదించాడు. ఆ ఇస్సాకుకు ప్రతిగా ఆకాశ నక్షత్రాలంతా సంతానమునిచ్చాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. వంక వెతకలే, కళ్ళ ముందు చచ్చిపోబోతున్న బిడ్డ ఉన్నా, గుండెల్లో ఎంత వేదన ఉన్నా, కన్న తండ్రిగా ఎంత ఆక్రందన ఎంత వేదన చెందుతున్నా, దేవుడు నిర్ణయించిన కాలం అబ్రహాము పాటించింది. కొడుకు అన్నాడు, నాయనా కట్టెలు ఉన్నాయి, నాయనా నిప్ప ఉంది, కానీ బలి ఇవ్వడానికి పశువు ఏదయ్యా, బలి ఇవ్వడానికి గొర్రె పిల్ల ఏదయ్యా అంటే తండ్రి మనసు ఎంత వెళ్ళలాడిపోయి ఉండేది. అయినా ఆ కొడుకుని తీసుకునే నిర్ణయ కాలానికి ఎక్కడికి వెళ్ళిపోయాడు? అబ్రామా ఆ చిన్నవాని ఒంటి మీద ఏమయ్యొద్దు. ఎందుకు ఆ మాట దేవుడు సంబోధించాడో తెలుసా? అబ్రహాముకి సమయ పాలన ఉంది. ఈరోజు నీకుందా? కళ్ళ ముందు చచ్చిపోబోతున్న బిడ్డ ఉన్నా, దేవుడి నిర్ణయ కాలముని, దేవుడు నిర్ణయించిన కాలానికి తెల్లారే లేచి వెళ్ళిపోయాడు. ఈరోజు మన వంక ఏంటో తెలుసా? ఆసుపత్రుల్లో మా ఊరు ఉన్నారయ్యా, హాస్పిటల్లో మా పిల్లలు ఉన్నారయ్యా, వీళ్ళు ఉన్నారయ్యా, అందుకే మేము దేవుని సన్నిధికి రాలేదయ్యా. ఒక్క మాట, హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని చూసే మనము మందిరాలు మానేస్తే, హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని చూసుకొని దేవుడు మనకు నిర్ణయించిన ఆరాధన కాలాన్ని మానేస్తే, చచ్చిపోయే బిడ్డను పక్కన పెట్టుకుని ఆ మొరియా ప్రాంతానికి నడుచుకుంటూ దుఃఖముతో వెళ్ళిన ఎంత 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 నలిగిపోతూ ఉండుంటాడు అబ్రహాము గారు. అయినా అబ్రహాము గారు దుఃఖాన్ని అణుచుకొని, అబ్రహాము గారు వేదన అణుచుకొని దేవుని సమయ పాలన పాటించాడు. గనికి ఒక్కడికి ప్రతిగా ఇస్సాకరేణుల దీవెన, ఒకడికి ప్రతిగా ఆకాశ నక్షత్రముల యొక్క దీవెన. దేవుణ్ణి వెతకడానికి, పొలానికి రావటానికి వంకలు వెతకండి. అబ్రహాము ఏ వంక చెప్పలేదు, ఒక్కడే కొడుకు కదా ప్రభువా, ఇన్ని ఎలా నేను చెప్పుకుంటాను ప్రభువా, రాత్రంతా నిద్ర పట్టలేదు ప్రభువా, మా ఆవిడికి తెలియదు ప్రభువా, ఏం చెప్పలేదండి. దేవుడు నిర్ణయించిన కాలానికి ఏం చేశాడు? వచ్చేసాడు.
ఇలా బైబిల్లో ఇంకొకరు ఉన్నారు, ఎవరో తెలుసా? మీకు ఎవ్వరికి తెలియని ఇంకొకరు, యెహెజ్కేలు గారి గురించి చెప్తాను. ఎందుకంటే గతించిన ఒక 3 వారాలుగా బైబిల్ని ఎక్కువగా ఈ సేవకుడు ధ్యానం చేస్తున్నప్పుడు కొత్త వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఆశ, ఎంతో ప్రేరణ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. రాత్రి ఈరోజు చెప్తున్నా, రాత్రంతా యోనాతాన్ గారికి ఏం లేదు, నిద్ర లేదు. ఈరోజు ఇక్కడున్న సేవకుడు కూడా రాత్రంతా ఈ వ్యక్తి గురించి ధ్యానం చేసేటప్పటికి 1 గంటన 2 అయింది పడుకునేటప్పటికి. ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి గురించి చాలాసార్లు నా సతీమణి వచ్చి నా యొక్క థియేటర్లోకి వచ్చి, ఏమండి రారా 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 నువ్వు వెళ్ళు అని చెప్పి 2:30 అయింది. ఇప్పుడు ఆ విషయాన్ని మీతో పంచుకుంటాను. పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించే పాఠం ఎవరంటే యెహెజ్కేలు భార్య. ఎవరు భార్య? యెహెజ్కేలు ఉన్నాడని మీకు తెలుసు. యెహెజ్కేలుకు ఒక భార్య ఉందని తెలుసా? యెహెజ్కేలు భార్యను చచ్చిపోతుంది, నీ సాయంత్రానికి నీ ఆవిడ చచ్చిపోతుంది, నోరు కూడా ఎత్తొద్దు అని అన్న మాట మీకు తెలుసా? యెహెజ్కేలు గ్రంథానికి వెళ్దాం చూడండి ఒకసారి. మర్మాన్ని మనం చూసి ముందుకెళ్ళి మనం ముగించేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయము. Let's turn our Bibles to book of Ezekiel chapter 24. యెహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయము 15వ వచన భాగము నుంచి ఇలా రాయబడి ఉంది. నేను చదివితే జాగ్రత్తగా వినండి. ఏమనుంది? మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీ కన్నులకి ఇంపైన దానిని నీ యొద్ద నుండి ఒక దెబ్బతో తీసివేయబోచున్నాను. ఏంటి? నరపుత్రుడా, నీ కన్నులకి ఇంపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను. నీవు అంగలార్చవద్దు, ఏడవవద్దు, కన్నీరు విడువవద్దు, మృతులకై విలాపము చేయక నిశ్శబ్దముగా నిట్టూర్పు విడువము. నీ శిరోభూషణములు ధరించుకొని పాదరక్షములు తొడుగుకొనవలెను, పెదవులు మూసుకొనవద్దు, జనుల ఆహారము భుజింపవద్దు. ఉదయముమందు జనులకు నేను ప్రకటించితిని, సాయంత్రమున నా భార్య చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు మరుసటి ఉదయమున నేను చేసి తిని. ఇది చాలా మందికి చదువుతారు కానీ అర్థంగా దీన్ని మీకు చెప్తాను వినే. దీన్ని ధ్యానం చేయడానికి ఒక ఎన్నికలేని పనికి మాలిన వాడైన నాకే 1:40 నిమిషాలు పట్టింది దీన్ని ధ్యానం చేసి అసలు ఇది ఏమిటని తెలుసుకోవడానికి. యెహెజ్కేలు గారికి ఒక భార్య ఉంది. ఎవరున్నారు? ఒక భార్య. యెహెజ్కేలు గారికి తన భార్య అంటే చాలా ఇష్టం. యెహెజ్కేలు గారికి తన భార్య అంటే ప్రాణం. యెహెజ్కేలు గారికి తన భార్య అంటే సర్వస్వం. ఎంత ప్రేమించాడంటే దేవుని తర్వాత తన భార్యను అమితముగా ప్రేమించినవాడు యెహెజ్కేలు. ఇప్పుడు యెహెజ్కేలు గారు ఏం చేస్తున్నారంటే బీసీ అనగా క్రీస్తు పూర్వం 588వ సంవత్సరం చరిత్ర పుటాల్లోకి వెళ్తే కూడా 588వ సంవత్సరం యొక్క చరిత్ర చదివితే ఇది మీకు వస్తుంది చరిత్రలో. ఏంటి? 588వ సంవత్సరమున బబులోను యొక్క సామ్రాజ్యము యెరూషలేము మీదకు వచ్చి ఆ యొక్క యెరూషలేమును తీసుకుని వెళ్ళిపోదామన్నప్పటికీ ఈ 24వ అధ్యాయంలో దేవుడు యెహెజ్కేలు గారు మాట్లాడుతున్నా, యెహెజ్కేలు నరపుత్రుడా, నా ప్రవక్త విను, నేను సెలవిచ్చినదేమనగా నీ కన్నులకు ఇంపైన దానిని ఒక్క దెబ్బతో నేను ఏం చేస్తున్నాను? వినండి, ఒక్క దెబ్బతో ఏం చేస్తున్నాను? తీసేస్తున్నాను. ఒకే దెబ్బ. నీ కన్నులకు ఇంపైన దానిని ఒక్క దెబ్బతో తీసేస్తున్నాను. నువ్వు ఏడవకూడదు, అంగలార్చకూడదు, కన్నీరు విడవకూడదు, మృతులకై విలాపము చేయక నిశ్శబ్దముగా ఏం చేయాలి? నువ్వు నిట్టూర్పులు విడవాలి. నీ తల మీద ఉన్న శిరోభూషణములు తీయకూడదు, పాదరక్షలు తీయకూడదు, నీ పెదవులు ఏం చేయకూడదు? మూసుకోకూడదు. ఉదయాన్నే నా ప్రజలకు నువ్వేం చేయాలంటే సువార్త చెప్పాలని అన్నాడు. ఏంటి దీనికి అర్థం ఏంటి అంటే మీకు చెప్తున్నాను, కథలా చెప్తున్నాను వినండి. యెహెజ్కేలు గారు అనబడిన సేవకునికి ఒకరి భార్య ఉంది. ఆ భార్య అంటే యెహెజ్కేలు గారికి ఏంటి? చాలా ప్రేమ. ఇప్పుడు ఇశ్రాయేలీల పట్ల దేవుడు చెయ్యబోతున్న దాన్ని తెలియపరచడానికి ఎవరిని ఎన్నుకున్నాడంటే యెహెజ్కేలుని ఎన్నుకుని, యెహెజ్కేలు నీ కన్నులకు ఇంపైన దానిని ఒక్క దెబ్బతో నేను ఏం చేస్తున్నాను? తీసేస్తున్నాను. ఆ కన్నులకి ఇంపైంది ఏది? నీ భార్య. ఒక్క దెబ్బతో నీ భార్యకి ఏ రోగము ఉండదు, నీ భార్యకి దీర్ఘకాల రోగం ఉండదు, నీ భార్యకి ఏ యొక్క వ్యాధి ఉండదు. నీ కన్నులకు ఇంపుగా ఉన్న నీ భార్యను ఒక్క దెబ్బతో నేనేం చేసి పడేస్తున్నానంటే చంపేబోతున్నా. కన్నీకి చెప్తున్నా, ఆవిడ్ని చూసి నువ్వేం చేయకూడదు?
ఏడవకూడదు, దుఃఖపడకూడదు, కన్నీరు కాచకూడదు. ఇదిగో యూదులందరూ ఎవరైనా చనిపోతే వారి తల మీద ఉన్న శిరోభూషణాన్ని తీసేస్తారు కదా, అలా నువ్వు తీయకూడదు. ఎవరైనా చనిపోతే పాదరక్షకులు తీస్తారు కదా, తీయకూడదు. మౌనముగా నువ్వు ఏడవాలి. అలాగని చెప్పి నీ పెదవులు ఏం చేసుకోకూడదు, మూసుకోకూడదు. సువార్త ప్రకటించాలి. సిద్ధమా అంటే యేసుకేలు గారు సిద్ధమన్న. ఇప్పుడు కిందకు వచ్చినప్పటికి ఏమైందో చూడండి 18లో, ఉదయమందు జనులకు నేను ప్రకటించి తిని, సాయంత్రమున నా భార్య చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు మరునాటి ఉదయమున నేను చేసి తిని. ఏంటి, దేవుడు ఎవరిని చంపేశాడు? అలో దేవుడు ఎవరిని చంపేశాడు? యెహెజ్కేలు గారి కంటికి ఇంపైన, యెహెజ్కేలు గారు అమితముగా ప్రేమిస్తూ ఉన్న తన భార్యను ఒక్క దెబ్బకి సాయంత్రం చంపేశాడు. సేవకుని భార్యని చంపేశాడు. సేవకుడైన యెహెజ్కేలు గారు దేవుని నమ్మి నీతిగా యథార్థంగా పరిచర్య చేస్తూ ఉన్న ఆ సేవకుడి భార్యని చంపేశాడు. చంపేస్తే రాత్రంతా శవం ఎక్కడుందో తెలుసా? యెహెజ్కేలు గారి ఇంట్లోనే ఉంది. రాత్రంతా శవం ఎక్కడుందో తెలుసా? తన భార్య, తన ఇష్టముగా ప్రేమించుకున్న భార్య, తన ఇష్టపడిన భార్య, ఇంపైన భార్య శవం. అంతవరకు ఉదయకాలమున తనతో పాటు తిరిగిన, అంతవరకు ముందు రోజు వరకు తనతో పాటు జీవించిన ఆమె సాయంత్రం ఒక్క దెబ్బతో చచ్చిపోయి ఇంటిలో ఏమైపోయింది? జీవోత్సవంగా పడి ఉంటే యెహెజ్కేలు గారు దేవుడు నాకు ఆజ్ఞాపించినట్లుగా మరుసటి దినమున నేను ఏం చేశాను? వెళ్ళిపోయిన ప్రసలోకి. మరుసటి దినము నేను ప్రసలోకి వెళ్ళి వాక్యం ప్రకటించాను అని యెహెజ్కేలు గారు అంటున్నారు. నాకు ఈ వాక్యం ధ్యానించేటప్పటికి నాకు కలిగిన ఆవేదన ఏంటంటే, యెహెజ్కేలు గారు ఎంత గొప్ప దైవజనుడో తెలుసా? యెహెజ్కేలు గారు ఎంత గొప్ప ప్రవక్తో తెలుసా? ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని శోధనలు ఎదురైనా సరే దేవుని కోసము తను పట్టుకున్న వాక్యం కొరకు నిలబడిన వాడు ఎవరంటే యెహెజ్కేలు గారు. యెహెజ్కేలు గారిని అందరూ వదిలేశారు. యెహెజ్కేలుని అందరూ విడిచిపెట్టేశారు. యెహెజ్కేలు గారిని కుటుంబము, బంధువులు అందరూ వదిలేశారు. యెహెజ్కేలు గారు కంటూ ఉన్న ఒకే ఒక్క ప్రాణం తన భార్య. ఒకరికొకరు ప్రేమించుకుంటూ, ఒకరికొకరు ఆదరించుకుంటూ, ఒకరికొకరు సంతోషించుకుంటూ వారి జీవితాన్ని గడుపుతూ ఉంటే ఒక్క దెబ్బతో దేవుడు ఏం చేశాడు? యెహెజ్కేలుకి ఇంపైన దానిని తీసేసి, యెహెజ్కేలు నీ భార్య నీ కళ్ళ ముందే ఉంటుంది, సాయంత్రం చచ్చిపోద్ది, రాత్రంతా నీ భార్య శవం ఇంట్లోనే ఉంటా, కానీ తెల్లారేటప్పటికి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలా? సేవకి వెళ్ళిపోవాలా అని అనేటప్పటికి యెహెజ్కేలు గారు ఏం చేశారంట? అక్కడ ఉంది కదా, నాతో కలిసి మాట చెప్పండి. ఉదయమందు జనులకు నేను ప్రకటించి తిని, జనులకు నేను సాయంత్రమున నా భార్య చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు మరుసటి ఉదయమున నేను చేసి రాత్రంతా ప్రేమించిన భార్య శవం కళ్ళ ముందు ఉంది. కానీ ప్రభు ఏమన్నాడు? ఏడవద్దు. ప్రేమించిన ఇంపైన భార్య యొక్క శవము కళ్ళ ముందు ఉంది, కానీ దేవుడు ఏమన్నాడు? కన్నీరు విడవద్దు. ఇంపైన భార్య కళ్ళ ముందు చచ్చిన శవం వలె పడి ఉంది. నువ్వేం చేయొద్దు, నోట్లోని మనసులోని ఏడువు తప్ప బయటికి ఏం చేయొద్దు, ఏడవ. తెల్లారగానే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలి? సువార్తకి వెళ్ళిపోవాలి. నేను అడిగాను, ప్రభువా ఎంత క్రూరుడువా? ఒక సేవకుడికి ఎవరూ లేరు కదా, ఈ యెహెజ్కేలు గారికి ఎవరూ లేరు కదా, తన అన్నవారే వదిలేశారు, కుటుంబం వదిలేశారు, ఇశ్రాయేలీలే నీ కొరకు నీతిగా నిలబడినందుకు వ్యతిరేకమైపోగా తన భార్య యెహెజ్కేలు గారిని ప్రేమిస్తూ ఉంటే ఆ యెహెజ్కేలు గారికి ఇంపైన దానిని ఒక్క దెబ్బతో చంపేశావేంటి అని దీని గురించి రాత్రి మనసు పడిన వేదన ఇంత కాదు, అంతే కదండి. సేవకుడి భార్య, ఒక్కతే భార్య, ఇంపైన భార్య, ప్రేమించిన భార్య. దేవుడు యెహెజ్కేలు గారి యొక్క కాల నియమాన్ని చూడడానికి భార్యని చంపేశాడా అని నాకు వస్తే ప్రశ్న, అక్కడ సమాధానం ఏంటో తెలుసా? అక్కడ ఎందుకు దేవుడు ఈ చర్య చేయించాడంటే, ఈ 24వ అధ్యాయము కింద వచ్చిన వరకు, ఆఖరి వచ్చిన వరకు చదివితే ఇది ఎవరికి తెలియపరచడానికి? ఇశ్రాయేలీయులకి. ఎలాగా? ఇశ్రాయేలీయులకి యెహెజ్కేలు గారు ఎంత చెప్పుతున్నా మారట్లేదు. బయలు దేవతలను ఆరాధిస్తున్నారు, అష్టరోతు దేవతలను ఆరాధిస్తున్నారు, ఎన్ని వాక్యాలు చెప్తున్నా కనీసమైన వాక్యం చెప్తుంటే ఒక్కడొక్కడు ఏం చేయట్లేదంట, వాక్యం వైపు తిరగట్లేదు. ఇప్పుడు యెహెజ్కేలు, నా వేదన ప్రజలకు తెలియాలా? ఒక ప్రభువుగా నేను పడుతున్న వేదన ప్రజలకు తెలియాలా? నా ఆక్రందన ప్రజలకు తెలియాలా? నీ చేత నేను మాట్లాడిస్తున్న కనీసం మాట వైపు కూడా వరకు తిరగట్లేదు కదా. ఇదిగో నువ్వేం చేస్తావో తెలుసా? మీ ఆవిడ చచ్చిపోద్ది సాయంత్రం, నేను చంపేస్తాను మీ ఆవిడ్ని. చంపేశాక
అందరూ వస్తారు కదా, అయ్యో ప్రవక్త భార్య చనిపోయింది, సేవకుడి భార్య చనిపోయింది అని అందరూ వస్తారు కదా. వచ్చినప్పుడు నువ్వేం చేయొద్దు, ఏడవవు. నువ్వు అందరూ వచ్చినప్పుడు నీ కళ్ళ నుంచి కన్నీళ్ళు కూడా రావు. నువ్వు నీ యొక్క తల మీద ఉన్న ఈ శిరోభారమును తీయవు. ఆఖరికి నీ పాదాలకున్న ఏంటి పాదరక్షలు తీయవు. నీ నోరు మౌనముగా ఉండకుండా మాట్లాడుతూ ఉంటుంది కదా. అప్పుడు అందరూ చూసి నిన్ను అడుగుతారు, ఏమని? యెహెజ్కేలు ఏమైందయ్యా? నీ భార్య చచ్చిపోయినా ఎందుకు ఏడవట్లేదయ్యా? నీ భార్య చచ్చిపోయిన ఎందుకు నువ్వు కన్నీళ్ళు కాచట్లేదయ్యా? ఎందుకింత మొండి బారిపోయి ఉన్నావయ్యా అని అప్పుడు ప్రజలందరి యొక్క అటెన్షన్ ఎవరి మీదకి వస్తుంది? నీ మీదకి వస్తారు. ఇన్నాళ్ళు నువ్వు వాక్యం చెప్పినా ఎవడో తిరగలేదు కదా, ఇన్నాళ్ళు నువ్వు మాట్లాడుతున్నా ఎవడో నీ మాట కూడా వినలేదు కదా. ఇప్పుడు నీ కుటుంబంలో ఈ యొక్క శోకము కలిగినప్పుడు, నువ్వు ఏడవనప్పుడు, నువ్వు కన్నీళ్లు కాచినప్పుడు అందరూ వింతగా చూసి ఏమైపోయిందో యెహెజ్కేలుకి అని చెప్పి అందరూ నీ దగ్గరకు వస్తారు. అప్పుడు చెప్పు, ఏమో తెలుసా? కట్టుకున్న భార్య కళ్ళ ముందు నాశనం అయిపోతూ ఉన్నా, కట్టుకున్న భార్య కళ్ళ ముందు జీవచోమల శవంవలె పడి ఉన్నా, నా మనసులో ఉన్న వేదన కళ్ళలో కనబడలే, నా మనసులో ఉన్న వేదన నా యొక్క కన్నీళ్ళలో కనబడలే, నా మనసులో ఉన్న వేదన నా నోటిలో కనబడలే. కానీ వేదన అంతా ఎక్కడుంది? నా మనసులో. ఇశ్రాయేలులారా, మీరు నాకు ఇంపైన వారు, నాకు ఇష్టమైన వారు, అలాంటి నాకు ఇష్టమైన ఇంపైన మీరు నన్ను విడిచి తిరుగుతూ ఉంటే నేను పడుతున్న వేదనే ప్రభువులు వారు కూడా ఏం చేస్తున్నారు? పడుతున్నారని ప్రకటించు అని చెప్పి తన ప్రజలకు ఆ ప్రభువు పడుతున్న వేదనను తెలియపరచడానికి ఏ కుటుంబంలో వేదన కలిగించాడో తెలుసా దేవుడు? దైవజనుని గృహం. ఈరోజు ఆత్మీయుడా, ఒక దైవజనుడు అనబడిన వాడు ఎవరో తెలుసా? దేవుడు ఏర్పరచబడి పరిచర్య చేయవాడు ఎంతవాడో తెలుసా? ఆయన నమ్ముకున్న ప్రజలకి ఆయన ప్రేమను తెలియపరచడానికి, ఆయన క్రియలను తెలియపరచడానికి, ఆయన యొక్క ప్రణాళికను తెలియపరచడానికి సేవకుని కుటుంబాన్ని నలిపేవాడు నా దేవుడు. సేవకుని కుటుంబాన్ని వాడుకునేవాడు నా దేవుడు. ఆఖరికి చచ్చిన శవము కళ్ళ ముందు ఉన్న శవాన్ని ఇంటిలోనే పెట్టేసి ఉదయాన్నే దేవుడు నిర్ణయించిన కాలానికి ఏమైపోయాడో వెళ్ళిపోయాడు. అందుకే యెహెజ్కేలు గారికి దేవుడు ఎక్కడ కృపనిచ్చాడు? భార్యనైతే కోల్పోయాడు, కానీ అంతకంటే గొప్ప వరునితో సంబంధము కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇదిగో నేను ప్రేమించే ఈ యొక్క మందిరం, నీ భార్య ఎలాగైతే ఒక్క రాత్రి చచ్చిపోయిందో, ఒక్క దెబ్బతో చనిపోయిందో, నెబుకద్నెజరు రాజు కూడా వచ్చి ఒక్క దెబ్బతో ఏం చేస్తాడు? మందిరాన్ని పాడగొట్టేస్తాడు. ఏడవలేదు, నువ్వు ఎలాగైతే ఏడవలేదో ఇశ్రాయేలీయులకి ఏడ్చే అవకాశము కూడా ఉన్నది. ఇదంతా వరకు చెప్పమని దేవుని యొక్క ప్రణాళిక తన ప్రజలకి తెలియపరచడానికి సేవకుని భార్యను కూడా దేవుడు ఏం చేశాడు? చంపేస్తే, నా భార్యని చంపేసావు కదా ప్రభువా, నేనెందుకు వెళ్ళాలి? నేనెందుకు ఉదయాన్నే వెళ్ళి ప్రకటించాలి? నేనెందుకు ఉదయాన్నే వెళ్ళి నా యొక్క నోరుని తెరవాలి అని యెహెజ్కేలు అనలేదండి. చాలామంది దేవుని మందిరాన్ని ఎందుకు మానేస్తున్నారు తెలుసా? ఏం చేశాడు దేవుడు మాకు? మా కుటుంబానికి దేవుడు ఏం చేశాడు? మా కుటుంబంలో ఒకరిని మేము కోల్పోయాం. దేవుడు మా కుటుంబంలో ఒకరిని చంపేశాడు. నా తండ్రిని చంపేశాడు, నా తల్లిని చంపేశాడు, నా అన్నని చంపేశాడు, నా భార్యని చంపేశాడు, నా భార్యని భర్తని చంపేశాడని ఈరోజు మందిరాల మీద కోపగించి దేవుని యొక్క నియమాలను, దేవుని యొక్క సమయాన్ని, మందిరాన్ని మానేసిన వాళ్ళు ఈరోజు లోకంలో ఎంతమంది లేరు? చచ్చిన శవము ఇంటిలో ఉన్నా సరే, ప్రేమించిన భార్య శవము ఇంటిలో ఉన్నా సరే, దేవుడు నియమించిన ఉదయ కాలమునే ఏం చేశాడంటే యెహెజ్కేలు గారు వెళ్ళిపోయి వాక్యమును ప్రకటించాడు. ఈరోజు సహోదరుడు సహోదరి, సమయం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తున్నా. దైవజనుడు అనబడిన వాడు ఎలాంటి వాడో తెలుసా? పైకి దైవజనుడు కనబడేది సూటు బూటు వేసుకుని, టక్కింగ్ చేసుకుని, కారు మీద తిరుగుతూ, బండి మీద తిరుగుతూ ఏంటంటే వాక్యములు ప్రకటించేవాడుగా కనబడతాడు. కానీ ఒక దైవజనుడు అనబడిన వాడు ఎలాంటి తెలుసా? కుటుంబములో చావున్నా, కుటుంబములో శవమున్నా, కుటుంబములో మరణమైపోయిన వాడు ఉన్నా, దేవుడు ఇచ్చిన పనిని నమ్మకముగా చేయటానికి లేచి అప్పగించిన ప్రజల కోసం నమ్మకముగా వాడబడేవాడే దైవజనుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీకు దైవజనుడు విలువ తెలియకపోయినా పర్వాలేదు, కానీ దైవ సేవ చేసేవాడిని మాత్రం ఇష్టానుసారంగా ఏం చేయొద్దు? మాట్లాడొద్దు. ఈరోజు యెహెజ్కేలు గారి కోసం ఉదయాన్నే అందరూ మామూలు అనుకున్నారు, కానీ తర్వాత తెలిసింది సాయంత్రానికి ఏమైంది? తన భార్య
భార్య ఇంటిలో చచ్చిన శవం వలె పడి ఉన్నా సరే యెహెజ్కేలు ఏం చేశాడు? వచ్చి పరిచర్య. ఈరోజు ఆ స్థితి నీలో ఉన్నదా? దానికి ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నాను. సమూయేలు 2వ గ్రంథంలో మనకి దావీదు కనబడతాడు. బిచ్చబకి దావీదుకి పుట్టిన బిడ్డ 7 రోజులు జబ్బు పడి ఉంటే 7 రోజులు దావీదు ఏం చేసినాడు? గట్టిగా చెప్పాలి, ఏం చేసినాడు? ఉపవాసం ఉన్నాడు. ఇప్పుడు బిడ్డ ఏమైపోయాడు? చనిపోయాడు. ఆ పసికొంది ఇంకా శవం ఎక్కడ ఉంది? ఆ కాప్స్ ఎక్కడ ఉంది? ఇంటిలోనే ఉంది. దావీదు వెంటనే ఏం చేశాడంటే, ఒకసారి మాట చదివి మనం త్వరగా ముందుకెళ్ళి ముగించేసుకుందాం. చూడండి, సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము. యెహెజ్కేలు ఇంటిలో ఇంపైన భార్య, ప్రేమించిన భార్య శవం ఉన్నా సరే దేవుడు నిర్ణయించిన కాలానికి వెళ్ళి దేవుని యొక్క సేవ చేసిన వాడు యెహెజ్కేలు గారు. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 15వ వచనం ఏమని రాయబడి ఉంది? దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి, దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతయు నేలపడి ఉండి విట్ట కొరకు దేవుని బతిమాలగా, ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిన గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండెను. 7వ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినను అతడు నా మాటలు వినకయుండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనం అతనితో చెప్పిన యెడల తనకు తాను హాని చేసుకునేమో అనుకుని దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి అతనితో వెరచిరి. అయితే దావీదు తన సేవకులకు గుసగుసలాడుట చుట్టూ బిడ్డ చనిపోయినని సంగతి గ్రహించి బిడ్డ చనిపోయినా అని తన సేవకులను అడుగుగా వారు చనిపోయినని. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మ్రొక్కి. చేతులు తామేం చెప్పండి. యెహోవా మందిరములో ప్రవేశించి మొక్కి. ఈ రోజు నువ్వెందుకు దేవుని మందిరానికి దూరమయ్యా? ఎందుకు దేవుని సన్నిధికి రాలేదంటే, మైలు పాస్టర్ గారు ఏంటి సిగ్గులేదా మాట అనడానికి? ఒక క్రైస్తవుడిగా పిలువబడుతూ, ఒక ఆత్మీయుడిగా పిలువబడుతూ, విలువ పెట్టి కొనబడిన, రక్తంతో కొనబడి, క్రయధనముగా కొనబడిన నీకు ఆ మాట అనడానికి సిగ్గు లేదా? ఏంటి మైలు పాస్టర్ గారు, మా ఇంట్లో చావండి, మా యొక్క రక్త సంబంధం ఒకడు చనిపోయాడండి, మా ఇంటి పేరు గలవాడు చనిపోయాడండి, ఆ కార్యం జరగకుండా నేను ఎలా మందిరంకి వచ్చేస్తానండి? సాకు. దేవుని మందిరంలోకి రావడానికి, దేవుని సన్నిధిలో గడపడానికి సాకులు వెతకండి. కడుపును పెట్టున బిడ్డ యొక్క చనిపోయిన శవం ఇంటిలో ఉండగానే దావీదు లేచి స్నానము చేసి తైలము పూసుకొని యెహోవా మందిరంకి వచ్చి ఏం చేశాడంటే మొక్క. అదండి భక్తి అంటే, అది భక్తి. ఈరోజు ఇంట్లో ఒకరు చనిపోతే మందిరానికి రాం. ఆ పెద్ద కార్యమో చిన్న కార్యమో జరిగే వరకు మందిరానికి రాం. ఆ కూడిక జరిగేంత వరకు మందిరానికి రాం. కానీ అన్నీ మనం చేస్తామా చేయమా? స్కూల్కి పంపించేస్తారు, బయట తిరిగేస్తారు, ఏంటంటే ఊర్లంతా తిరిగేస్తారు, అమలాపురం అంతా తిరిగేస్తారు, అన్నీ తిరిగేస్తారు. కానీ దేవుని మందిరంకి వచ్చేటప్పటికి మాత్రం ఏంటి? మైలు. సమయ పాలన లేదు మనకి. ప్రతి దానికి చెప్తున్నాను వినండి, ఒక కారణం, ఒక వంక వెతుక్కుంటున్నాం. యెహెజ్కేలు గారికి ఇంపైన ప్రేమించిన భార్య శవము రాత్రంతా ఇంటిలో ఉంటే ఉదయాన్నే లేచి ఏం చేశాడు యెహెజ్కేలు గారు? బయటకు వచ్చేసాడే. దావీదు గారు పుట్టిన 7 రోజుల బిడ్డ చచ్చిపోయిన శవం ఇంటిలో ఉంటే లేచి స్నానము చేసి తైలము పూసుకొని దేవుని మందిరానికి వచ్చి మొక్కాడే. ఈరోజు ఆ భక్తి నీకెందుకు పోతుంది? నీ వలన కాదా అన్యజనులలో దేవుని నామము దూషింపబడతా? రీసెంట్గా ఒక వ్యక్తి అన్నాడు, పాస్టర్ గారు మీకు మాకు పెద్ద ఏ తేడా లేదన్నాడు. ఏం లేదన్నాడు? మీకు మాకు పెద్ద ఏ తేడా లేదన్నాడు. బాబు ఎందులో తేడా లేదంటే, మాకు మైలు ఉంటుంది, మీకు మైలు ఉంటుంది. మేము కార్యం రోజున గడ్డాలు గీసేస్తాం, మేము ఏంటంటే గుళ్ళు కొట్టించేసుకుంటాం. మీరు కూడా కార్యం రోజున, మీటింగ్ రోజున ఏం చేస్తారు? గడ్డాలు గీంచేసుకుంటారు, అన్నీ చేసేసుకుంటారు. ఏముంది తేడా? అంతే కదా. ఈరోజు ఆత్మీయుడికి ఉండవలసిన మొన్నైనది మళ్ళీ వెనుకటి వల్ల మొన్నకు చేరను, ఆత్మదాన్ని చేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన మొన్న కప్ చెప్పేసాము, దట్ సైట్ అయిపోయింది అంతే. ఇంకా వాటి కోసం దేవునికి మనం దూరం అవ్వడం ఏమిటండి? వాటి కోసం దేవుని సన్నిధిని మనం విడిచిపెట్టడం ఏమిటండి? ఈరోజు ఆత్మీయుడా, అసలు క్రైస్తవుడికి మైలు అనేది ఉంటుందా? మాట్లాడండి. మరి పాటిస్తున్నావే మైలు? ఆ ఇంట్లో ఎవరైనా చనిపోతే దేవుని మందిరంలో కూడా అడుగు పెట్టవే, ప్రతి దగ్గరికి వెళ్ళిపోతావే, ప్రతి కార్యాలు మనం చక్కబెట్టేసుకుంటామే. దేవుడి మందిరం ఒకటి మనకు అలుకుగా లోకుగా కనబడుతుందా? ఎన్నిక లేని దానిగా కనబడుతుందా? ఒకటి గుర్తుపెట్టుకోండి, మృతులు ఏం చేస్తారు? మృతులు ఏం చేస్తారు? బాధపడతారు. నువ్వు నన్ను ఏం చేయి? వెంబడించమని ప్రభు అన్నాడు. అది క్రైస్తవునికి ఉండే ధర్మం. ఈరోజు ఇంటిలో ఉన్న శవములు విడిచిపెట్టి, ఇంటిలో ఉన్న షాక్ను విడిచిపెట్టి రమ్మనట్లే, కానీ దాన్ని ఒక వంకగా మాత్రం వెతుక్కోవద్దు. నువ్వు చేయవలసిన కార్యం చేయి.
భూస్థాపన చేయి, సమస్తమును చక్కబెట్టు. కానీ మైలు, నేను దేవుని మందిరానికి రాను, 11 రోజులు రాను, 14 రోజులు రాను, ఇవి క్రైస్తవునికి ఏమవ్వో. దుఃఖములో కూడా దావీదు దేవుని నియామక కాలాన్ని వెతికి దేవుని సన్నిధికి వెళ్ళాడే గనుక ఆ బిడ్డకు ప్రతిగా జడిద్య అనబడిన సొలొమోను దేవుడు ఇచ్చాడు. ఆమె చెప్పండి. ప్రపంచంలో అతని వంటి జ్ఞానవంతుడు లేడు అని బైబిల్ చెప్తుంది. ఎందుకో తెలుసా? ఆ ముందు బిడ్డ చనిపోయిన దుఃఖములో కూడా దావీదు గారు దేన్ని విడిచిపెట్టలేదు. అన్నీ అయిపోయాక దేవుని మందిరానికి వస్తే నీకేముంది? దుఃఖములో ఉండి దేవుని సన్నిధికి వస్తే అప్పుడు నీకు ఆదరణ కలుగుతుంది, అప్పుడు నీకు ఓదార్పు కలుగుతుంది. ఈరోజు ఆత్మీయ యోనాతాను గారు సాకులు వెతికాడా? గట్టిగా చెప్పాలి. వెతికాడా? ఇంకా అయిపోలేదు. ఇంకా ఏంటంటే మొదటి భాగం అవ్వలేదు. మొదటి భాగం వచ్చేవారు ఇంకా కంటిన్యూ చేస్తాం. ఇంకా బైబిల్లో ఎవరెవరు నియామక కాలాన్ని పాటించారు, వారి కష్టంలో కూడా అన్నది వచ్చేవారని చెప్తాం. ఈరోజు మనం ఎవరెవరిని చూసాం? మొదటిగా ఎవరు? యోనాతాను గారు. యోనాతాను గారికి ముందు రోజు అంతా మనసు బాగుందా? గట్టిగా చెప్పండి. శరీరం ఏమైంది? ఉపవాసంతో బలహీనమైపోయింది. కన్నులు ఏమైపోయింది? కన్నీళ్లతో నిద్ర లేకుండా అయిపోయినాయి. మనసంతా ఏమైపోయింది? నా తండ్రి నా మీద బల్లి ఈట ఇస్తున్నాడు, నా తల్లిని అవమానపరిచాడు, అందరి ముందు అవమానపరిచాడు. మనసు గాయమైపోయింది. ప్రాణానికి ఏం లేదు ముందు రోజంతా గ్యారంటీ. అయినా ఉదయాన్నే లేచి ఏం చేశాడు? చెప్పాలి. ఉదయాన్నే లేచి ఏం చేశాడు? నిర్ణయ కాలన పొలానికి వచ్చాడు. 2 ఎవరు? అబ్రహాము గారు. తన కొడుకు రేపటి దినాన్న బలి అయిపోతున్నాడని తెలిసిన ఉదయాన్నే లేచి ఎక్కడికి వచ్చాడు? గట్టిగా చెప్పండి. ఎక్కడికి వచ్చాడు? మొరియా ప్రాంతంలో ఉన్న పర్వతంలోకి వచ్చాడు. 3వదిగా ఎవరు? యెహెజ్కేలు గారు ప్రేమించిన భార్య చనిపోయి ఉన్నను ఉదయాన్నే లేచి ఏం చేశాడు? సువార్త సేవలోకి వచ్చాడు. 4వదిగా ఎవరు? దావీదు గారు కడుపును పుట్టిన బిడ్డ చనిపోయిన స్థితిలో ఉండగా కూడా లేచి ఎక్కడికి వచ్చాడు? దేవుని సన్నిధికి వచ్చాడు. మరి మనకే కాలము. వెరీ గుడ్. మీరనేసారు వెరీ గుడ్. నేను అనలేలే. ఏ కాలం మనకి? పోయే కాలం. మనకి పోయే కాలం. దేవుని సన్నిధికి వచ్చేటప్పటికి ఎక్కలేని వంకలను వచ్చేస్తాయి. మనసు బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు. వచ్చేవారని చెప్తాను. అమ్మలకి అందరికీ చెప్తాను, పెద్దవాళ్ళందరికీ చెప్తాను. 84 సంవత్సరాలు ఈడు కలిగింది. లోకాసువార్తలో ఒకరు ఉన్నారు. ఎవరి గురించి వచ్చేవారు చెప్తాను. అన్న అనబడిన ప్రవక్త గురించి. అయ్యి బాబు కాలు నొప్పులు పాస్టర్ గారు, అయ్యి బాబు నడు నొప్పి పాస్టర్ గారు, అయ్యి బాబు కాలు ఆడట్లేదు పాస్టర్ గారు అంటారు కదా. వచ్చేవారు నేర్చుకుందాం వాళ్ళ కోసమా? ముసలి వాళ్ళందరికీ, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళందరికీ రాలేకపోతున్నాను బాబా, నల్లలేకపోతున్నాను బాబా, వయసు అయిపోయింది బాబా అని 60 ఏళ్ళకే వంకలెట్టేసి మానేస్తున్న వాళ్ళు, పెన్షన్లకి దీనికి పరుగులెత్తికి వెళ్ళిపోతున్న వాళ్ళు. బీ రెడీ. వచ్చే వారం అన్నా గురించి మాట్లాడుకుందాం, నెహెమ్యా గారి గురించి మాట్లాడుకుందాం. వచ్చే వారం ఇర్మియా గారి గురించి ఏం చేసుకుందాం? మాట్లాడుకుందాం. దేవుని సన్నిధికి రావటానికి ఏం వెతకొద్దు? గట్టిగా చెప్పాలి. కానీ వెతికేది ఎవరమో? అయ్య బాబు అమ్మ పవిత్రులో నోరు తెరవండి. వెతికేది ఎవరమో? పాస్టర్ గారు రాత్రి నిద్ర లేదండి, డ్యూటీ అండి, అదండి ఇదండి, మనసు గాయం అయిపోయిందండి, అలాగైపోయిందండి, ఇలాగైపోయిందండి. ఆ సాకులు చిన్నపిల్లలు టీచర్కి చెప్పినట్టు చెప్పక, దేవుని దగ్గర సాకులు చెప్పక, ఆయనకి మరుగైనది ఏది? ఏది? ఈరోజు ఒకటి నేర్చుకో. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని నీవు ఫస్ట్ వెతికితే ఆ వారం నీకేం కావాలని నా దేవుడు ఇస్తాడు. చేతులెత్తి ఆమేన్ చెప్పండి. నా ప్రభు అంటున్నాడు, సూర్యునికి కాలము తెలుసు, నియమం సమయము తెలుసు, చంద్రునికి సమయము తెలుసు, పెట్టలకి కొంగలకి సమయము తెలుసు, ప్రతి దానికి సమయము తెలుసు. కానీ ఎవరికి తెలియదు? నాకే అని చెప్పండి. ఒకసారి ఒప్పుకుందాం. ఎవరికి తెలియదు? 7 గంటల ఆరాధన అంటే 7:30కు వస్తాం. 7:30 ఏంటంటే కృతజ్ఞత కూడికంటే 8 గంటలకు వస్తాం. ఈరోజు గుర్తుపెట్టుకో సహోదరుడా, సమయాన్ని పాటించేవారంటే నా దేవునికి చాలా ఇష్టం. ఆమె చెప్పండి. సమయానికి నువ్వు ఆయన దగ్గరికి వచ్చేస్తే ఆయన ఏం చేస్తారో తెలుసా? నిన్ను ఆకలితో పంపించడు. ఆమె చెప్పరే.
యేసు ప్రభు యొక్క పరిచర్య కాలంలో కొంతమంది ప్రజలు యేసు ప్రభు నడుస్తూ ఉంటే ఆయన వెనకాలే నడుచుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళు 3 రోజులైనా వాక్యం వింటున్నారు, కానీ వారికి దేని మీదకి దృష్టి వెళ్ళలేదు, భోజనం మీద దృష్టి వెళ్ళలేదు. అప్పుడు ప్రభు అనుకున్నాడు, వీరిని ఆకలితో ఏం చేయకూడదు, పంపకూడదు. పేతురు, ఆంధ్రయ్య ఎల్లీల కోసం ఏదైనా తీసుకురండి అంటే, అయ్యా టన్నులు తెచ్చినా వీళ్ళకి ఏమవుదో సరిపోదయ్యా, పట్టణం చాలా దూరంగా ఉందాయి అంటే, ఎన్ని చేపలు, 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఎత్తుకొని, ప్రభువా వీరి సమయానికి నేను వెంబడించారయ్యా, నాతోటే ఉన్నారయ్యా, దీన్ని ఆశీర్వదించాయి అంటే 5,000 మంది పురుషులంట, ఇంకా స్త్రీలు పిల్లలు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు, అంతమంది కడుపారా తినిన 12 గంపలెత్తే దీవెన నా దేవుడిచ్చాడు. ఆ దీవెన ఈరోజు సమయానికి దేవుని సన్నిధికి వచ్చిన వారికి కలుగునుగాక. ఏంటి అందరూ చేయితే ఆమెనని అందరేంటి? నీ కాదు, ఎవరు కాదు, సూర్యుని వలె, చంద్రుని వలె, కొంగల వలె, పెట్టెల వలె కాల సమయము లేని మీకు కాదు, ఈరోజు సమయముకు వచ్చిన వారందరికీ దేవుడిచ్చే కృప ఏంటో తెలుసా? నీ కొంచెమును నేను ఈ వారమున బహుగా ఆశీర్వదించబోతున్నా, మిగిలే గంపలు ఇవ్వబోతున్నా. ఆ కృప వచ్చే ఆదివారం నుండి మనకి కలుగునుగాక. మీరెన్నైనా చెప్పుకోండి పాస్టర్ గారు, నేను మాత్రం ఆరాధన అయ్యాకే వస్తాను. మీరెన్నైనా చెప్పుకోండి పాస్టర్ గారు, నేను 2, 3 పాటకే వస్తాను అని అన్నావా, నీ అది వేరే కూడా, అది కూడా మీరు అనేవారు, అది మీదే, ఇంక నేనేమన్నా. కానీ ప్రభు అన్నాడు, అబ్రహాముల వెతుకు, ఇస్కరేణుల ఆశీర్వాదం. తర్వాత ఇంకెవరు, యెహెజ్కేలుల వెతుకు, జీవ గ్రంథములో పేరు. దావీదుల వెతుకు, ఏంటి దావీదుల వెతికితే సొలొమోను వంటి ఆశీర్వాదం. యోనాతానుల వెతుకు, మెఫీబోషెతు యొక్క కృప మన అందరికీ కలుగునుగాక.